అంటే అమ్మ కడుపులో ఉండగానే దీన్ని ఐడెంటిఫై చేసే అవకాశం లేదండి? అంటే ఉంది. బయటికొచ్చిన తర్వాత మనం ఉంది. ఉంది. చూస్తున్నాం. 18 వీక్స్ టు 20 వీక్స్ ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఇప్పుడు ప్రీ యాంటీనేటల్ ప్రీనేటల్ చెకప్ అని చేస్తున్నాం. అంటే ఎకోలో బేబీకి 4 గదులున్నాయా? 2 గదులున్నాయా? ఒక గది ఉందా? లేపోతే మేజర్ రక్తనాళాలు 2 ఉన్నాయా? మేజర్ డిఫెక్ట్స్ ఏవైనా గాని మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు. ఓకే. కానీ ఎంతమందికి ఆ అవకాశం ఉంది? కరెక్టే. ఇవాళ అవేర్‌నెస్ క్రియేట్ చేయకపోతే బిలో 2 టైర్ టౌన్స్ ఈ అవగాహన లేదు. హ్మ్. అంతెందుకండి ఇవాళ మనం ఆపరేషన్‌లు, హార్ట్ సర్జరీకి బైపాస్‌లు చేస్తున్నాము. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వాల్యూమ్ చేసే సెంటర్ మనకి. ఎవ్రీ డే ఇవాళ ఎడ్యుకేటెడ్, అన్‌ఎడ్యుకేటెడ్ అనుకోకుండా వాళ్ళొచ్చి కూర్చొని, "సార్ మాకసలు ఏమి సింప్టమ్స్ లేవు సార్. ఎందుకొచ్చింది ఇది?" అని అడుగుతారు. మనం ఎంతో ఇన్ఫర్మేషన్ మీ మీ ద్వారా, మీ మాధ్యమాల ద్వారా పబ్లిక్ డొమైన్‌లో ఉంది. కరెక్టే. ఇది కాకుండా గూగుల్‌లో గాని, లేపోతే చాట్‌జీపీటీలో గాని, ఏఐలో గాని దీస్ ఆర్ ఐయామ్ టాకింగ్ అబౌట్ ఇది మంచి మంచి అవకాశం ఇది. సాఫ్ట్‌వేర్‌లో హ్మ్. ఈ కుర్రాళ్ళు 25, 24 ఏళ్ల నుంచి జాబ్ చేయడం మొదలుపెట్టేస్తారు. హ్మ్. అవును. వాళ్ళకి మనీ ప్రాబ్లమ్ లేదు. అవును. యాక్సెస్ టు ఫుడ్ గాని, ఆల్కహాల్ గాని, స్మోకింగ్ గాని, లేపోతే డబుల్ షిఫ్ట్ వర్కింగ్ గాని, నైట్స్ గాని, డేట్ గాని వీటన్నిటిలో వాళ్ళు ట్రాప్ అయిపోయి ఒక్కొక్కళ్ళు బిఎంఐస్ ఆర్ 25, 30 బాడీ మాస్ ఇండెక్స్. ఎందుకంటే వాళ్ళది ఫండమెంటల్లీ సెడెంటరీ జాబ్. ఓకే. అవును. ఎక్కడో ఒక చోట కూర్చొని చేసే జాబ్. దాని ద్వారా ఫోన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే వచ్చేస్తది. అవును. ఆళ్ళందరూ ఎక్కువ మంది హైదరాబాద్‌లోనో, బెంగుళూరులోనో, పూణేలోనో ఎక్కడో ఉంటారు. అంటే ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. సో, వాళ్ళందరూ ఫుడ్డు వండుకునే అవకాశమో, లేపోతే స సరైన హెల్తీ ఫుడ్ తినే అవకాశమో లేదు. లేదు. నా ఉద్దేశంలో ఇంకో 10 ఇయర్స్‌లో మనం గనక ఇది సొఫిస్టికేటెడ్‌గా, కాంప్రిహెన్సివ్‌గా అడ్రెస్ చేయకపోతే, పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్ ఆఫ్ హార్ట్ డిసీజ్ చాలా ఎక్కువయ్యే అవకాశం. డాక్టర్ నేను ఇదే అడగదలుచుకున్నాను. ఇప్పుడు చాలా వరకు ఎక్కడ ఏ మరణాలు చూసినా అంటే మనకి ఎలా ఆంకాలజీలో ఉన్న క్యాన్సర్ పేషెంట్లు మనకు కనిపిస్తున్నారు. సడెన్ డెత్స్ ఏమి కనిపించవు అందులో. కానీ ఓన్లీ హార్ట్‌కి సంబంధించి కార్డియాక్ అరెస్ట్ అవుతున్నారు. లేపోతే అవును. ఇలాగ వాల్సో అవును. లేకపోతే ఇలా జరుగుతున్నాయి. అంటే ఓన్లీ లైఫ్ స్టైలేనండి ఇంకేమైనా కారణాలేమైనా కనిపిస్తున్నాయా? ఫండమెంటల్లీ ఆల్ దీస్ కాల్డ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ హార్ట్ డిసీజ్ గాని, బ్రెయిన్ స్ట్రోక్స్ గాని, బీపీ, షుగరు, హై కొలెస్టరాల్ లెవెల్స్ ఇవన్నీ గూడా లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండి. హౌ యూ కండక్ట్ యువర్‌సెల్ఫ్, స్ట్రెస్ ఎంతుంది? హ్మ్. ఏం తింటున్నారు? ఏమి తిన్నదాన్ని ఎంత కరిగిస్తున్నారు? సెడెంటరీ లైఫ్‌లో ఉన్నారా? యాక్టివ్ లైఫ్‌లో ఉన్నారా? ఫ్యామిలీలో మీకు ప్రీవియస్‌గా హిస్టరీ ఉందా? ఓకే. అది చెరిపేయలేంగా. అవును. జీన్స్ ద్వారా కొంత మనకొస్తుంది కాబట్టి దాన్ని నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్ అంటాం. ఏది ఈ హార్ట్ డిసీజ్ పేరెంట్స్‌కుంటే మనకి రావడానికి. హ్మ్. దాన్ని ఎక్కువగా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్‌కి మెయిన్‌గా. ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్‌లో ఉంటే మనకి ఎక్కువ రావడానికి కనీసం 5 టైమ్స్ హైయర్ ఛాన్స్ ఉంది. ఓకే. సో, ఇవన్నీ గూడా అవగాహనలో ఉంచుకొని నాకు షుగర్ రాకూడదు, మా ఫాదర్‌కుంది నాకు బీపీ రాకూడదు. నేను ఫండమెంటల్‌గా ఓ 1 అవర్ నా మీద నేను స్పెండ్ చేసుకోకుండా ఐ విల్ నాట్ గో టు వర్క్. ఇట్లా అంత అంత స్ట్రిక్ట్‌గా ఉంటేనే చాలా వరకు అవాయిడ్ చేయగలుగుతాం. స్ట్రెస్ అనేది క్వాంటిఫై చేయలేం. ఓకే. కొంతమందికి ఇంటర్నల్ స్ట్రెస్ ఉంటది. బయటకి బానే కనపడతారు. అదే కొంతమందికి చాలా యాంగర్ చాలా తొందరగా వస్తది. హ్మ్. బికాస్ ఆఫ్ దేర్ పర్సనాలిటీ. దాన్ని తెలుసుకొని దాని ద్వారా మనం ఒక రకమైన మోడిఫయింగ్ చేసుకోకపోతే 100% యంగర్ జనరేషన్‌లోనే మనకు హార్ట్ డిసీజ్ వస్తుంది.